నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఉద్యమించిన తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఉద్యమ లక్ష్యాలను సాధించుకునే ప్రయత్నంలో ఉంది. తలాపునే గోదావరి, కృష్ణలు ప్రవహిస్తున్న తెలంగాణ భూములు నీటి కోసం నోళ్లు తెరవాల్సిన పరిస్థితి. ఏటేటా అన్నదాతల ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతోంది. సమైక్య రాష్ట్రంలో ఎగువ రాష్ట్రాలతో జగడాలు, ప్రాజెక్టు ప్రతిపాదనల్ని కాగితాలకే పరిమితం చేస్తే అన్నదాతల ఆవేదన గాలికి ఎగిరిపోయింది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వేసిన ముందడుగు మున్ముందు మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలవబోతోందా? తెలంగాణ దిశను మార్చేస్తుందా? ఓవైపు కృష్ణ, మరోవైపు గోదావరి, నడుమ తెలంగాణ. ఏ రాష్ట్రానికైనా ఇంతకంటే ఏం కావాలి? పక్కనే జీవనదులు పారుతున్నా జీవం లేని పరిస్థితి తెలంగాణ రైతులది. ఈ పరిస్థితి మారాలంటే ఎలా? పొరుగు రాష్ట్రాలతో పోట్లాట పెట్టుకుని ప్రాజెక్టుల్ని అటకెక్కించాలా? సామరస్యపూర్వక పరిష్కారానికి చొరవ చూపి రైతన్నల గోస తీర్చాలా? రెండో మార్గాన్నే ఎంచుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. తాను మాత్రమే గెలిచేవాడు నాయకుడు కాదు, పక్కనున్న వారిని గెలిపించుకునేవాడే నిజమైన నాయకుడు. ఫడ్నవీస్ తో ఒప్పందం ద్వారా తెలంగాణను గెలిపించడంతో పాటు మహారాష్ట్రకు ఆ విజయంలో భాగం పంచారు కేసీఆర్. చరిత్ర సృష్టించే అవకాశం అరుదుగా వస్తుంది. అలాంటి సమయంలో స్పందించిన వాళ్లని చరిత్ర విజేతలుగా గుర్తిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. తెలంగాణ సమాజం శ్రేయస్సే లక్ష్యంగా కీలకమైన ముందడుగు వేశారాయన. రైతన్న ఆవేదనను గాలికొదిలేసిన పాలకులకు భిన్నంగా తెలంగాణ పొలాల్లోకి గోదావరి జలాలను మళ్లించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దశాబ్దాలుగా కాగితాలపైనే కనిపిస్తున్న ప్రాజెక్టుల్ని కళ్ల ముందు నిలిపే ప్రయత్నంలో భాగంగా చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీశారు. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం నభూతో. తెలంగాణకు నీరు లేక ఎన్నో ఏళ్ళ నుంచి మనం కష్టపడుతున్నాము. భూములు బీడుబడిపోయినాయి. పశువులకు కూడా సరిగా నీళ్ళు దొరకని పరిస్థితులు, తాగునీరు లేక సాగునీరు లేక జనాలు వలసలు జిల్లాలు కూడా ఉన్నాయి. ఫ్లోరైడ్ జిల్లాలు ఉన్నాయి. ఇవన్నిటికి కూడా సొల్యూషన్ వాటర్. వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య ఆల్మట్టి, కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ, హర్యానా ఢిల్లీ మధ్య మునాక్ కెనాల్, ఇలా దేశమంతటా రాష్ట్రాల మధ్య జల వివాదాలు పతాక స్థాయిలో సాగుతున్నాయి. నీటి విషయానికొచ్చేసరికి రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి కూడా భగ్గున మండే పరిస్థితి. ఒక్కసారి వివాదం చెలరేగిందంటే అప్పటిదాకా అన్నదమ్ములుగా ఉన్న వాళ్లు కూడా కత్తులు దూస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాలు రగిలించిన మంటలకు రెండు రాష్ట్రాలు అపారంగా నష్టపోయాయి. ఇలాంటి పరిస్థితి ఉన్న దేశంలో పక్కపక్కనే ఉన్న రెండు రాష్ట్రాలు లివ్ అండ్ లెట్ లివ్ అనే కోణంలో ఒప్పందం చేసుకోవడం చరిత్రాత్మకం కాక మరేంటి? ఇవాళ నిజాం సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, అదేవిధంగా మహబూబ్ నగర్, ఫతేనగర్ కెనాల్స్కి కానీ, సింగూరు కింద తలపెట్టిన జైరాబాద్ ఆయకట్టుకు కానీ నీళ్లు రావాలంటే మెదక్ జిల్లాలో 7,20,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రతిపాదన ఇవాళ ఈ ఒప్పందాల ద్వారా అమల్లోకి వస్తున్నది. అదేవిధంగా గతంలో స్థిరీకరణ అవసరమైన నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ కింద 20 లక్షల, దాదాపు 18 లక్షల ఎకరాలకు ఇవాళ స్థిరీకరణ కోసం ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం గురించి ఆలోచించిన తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టుకున్న అడ్డంకుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల్ని రీడిజైన్ చేసింది. ఇందులో భాగంగా కాళేశ్వరం, తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ ప్రాజెక్టుల్ని తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చొరవ చూపారు. 2 సార్లు మహారాష్ట్రలో పర్యటించి మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య జరిగిన ఒప్పందంలో హరీష్ పాత్ర ఎవరూ కాదనలేనిది. ప్రాజెక్టుల రీడిజైనింగ్, డీపీఆర్ సిద్ధం కాగానే హరీష్ రావు రంగంలో దిగారు.
అసెంబ్లీలో ప్రాజెక్టుల నిర్మాణం గురించి కేసీఆర్ ప్రజెంటేషన్ తర్వాత ప్రక్రియలో వేగం పెంచారు. దాని ఫలితంగానే ముంబై మలబార్ హిల్స్ లోని సహ్యాద్రి అతిథి గృహంలో సంయుక్త సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ మహారాష్ట్ర అంతర్రాష్ట్ర బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న 3 కీలక ప్రాజెక్టులపై సాంకేతిక ఒప్పందం చేసుకున్నారు. గోదావరితో పాటు కృష్ణా జలాల విషయంలోనూ ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని, నదీ జలాలే కాకుండా ఇతర విషయాల్లో కూడా ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రులిద్దరూ నిర్ణయించారు. గత సంవత్సరంన్నర నుంచి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులము, ఇరిగేషన్ మంత్రులు మహాజన్ గారు, హరీష్ గారు, 2 రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్స్, సెక్రటరీస్ అంతా కూడా ఉమ్మడి సర్వేలు జరిపి, జాయింట్ సర్వేలు జరిపి ఒక నిర్ధారణకు వచ్చి మహారాష్ట్రకు తక్కువ నష్టం కలిగే విధంగా, తెలంగాణకు కూడా తక్కువ నష్టం కలిగే విధంగా, సబ్మర్జెన్స్ చాలా తక్కువ ఉండే విధంగా 3 ప్రాజెక్టుల మీద ఈరోజు ఒక చరిత్రాత్మక ఒప్పందం చేసుకోవడం జరిగింది. తెలంగాణకు కావాల్సింది నీళ్లు, ఎక్కడి నుంచి తీసుకోవాలా, ఎంత ఎత్తు ఉండాలనేది కాదు, ఎన్ని నీళ్లు రావాలనేది మనకు ముఖ్యమైన విషయం. ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కోసం మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందో అక్కడి నుంచే 1000 టీఎంసీల పైసలు నీళ్లు సముద్రానికి వెళ్ళిపోయినాయి. కాబట్టి నీళ్లు తమిళనాడు నుంచి తీసుకోవడమా, మేడిగడ్డ నుంచి తీసుకోవడం అనేది ముఖ్యం కాదు. పొరుగు రాష్ట్రంతో సఖ్యతతో ఉంటూ రైతాంగానికి కావాల్సిన నీళ్లు సంపాదించడం అనేది వాస్తవంగా అవసరం ఉన్నటువంటి పని. కాబట్టి ఆ పనినే మహారాష్ట్రతో ఈరోజు ఒక ప్రేమ భావంతో మేము చేసుకోగలిగినాం. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీటి కోసం. గోదావరి, కృష్ణాల్లో తెలంగాణకు కేటాయించిన సాగునీటిని వాడుకునేందుకు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ఉన్నా అవి ఏళ్ల తరబడి కాగితాల్లోనే మగ్గుతున్నాయి. దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు జరుగుతున్న తీరు చూసి నత్తలు కూడా పగలబడి నవ్వే పరిస్థితి. ఏటా అకాల వర్షాలు, కరువు పరిస్థితులతో అన్నదాతలు అప్పుల పాలై ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తున్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే మహారాష్ట్రతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ఆలోచన వైఖరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలందుకుంది. తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంతో తెలంగాణతో పాటు మహారాష్ట్రకు కూడా మేలు జరుగుతుంది. మహారాష్ట్రతోనే కాదు, కృష్ణా జలాల పంపిణీ విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తోనూ స్నేహపూర్వకంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. पेट हाथ में लेकर ढूंढते हैं, दुबई जाते हैं, बहुत परेशान है, सूखा से बेहाल है, उनके लिए आज महाराष्ट्र सरकार का जो हमारा सहयोग मिला है, इससे हमारा कल्याण होगा, हमारे किसान का। मैं बहुत धन्यवाद, बहुत आभार हूँ। दूसरी बात मैं ये कहना चाहता हूँ, ये मित्रता सिर्फ गोदावरी पानी के लिए नहीं, कृष्णा पानी के लिए भी होगा। आगे चलकर हमारे बसेस चलते हैं, इंटरस्टेट बसेस भी चलते हैं, इंटरस्टेट कईयों मसले होते हैं, ये प्रेम भावना वहाँ भी चलेगा। मैं एक बात मुख्यमंत्री जी को आश्वासन देता हूँ, कृष्णा पानी में जो हमारे साथ अन्याय हुआ है वो आंध्र प्रदेश से हमारा झगड़ा है, महाराष्ट्र से हमारा कोई झगड़ा नहीं है। यह बात मैं साफ कहना चाहूंगा। और दोनों मिलके, दोनों के न्याय के लिए, दोनों के बराबर के हिस्से के लिए हम दोनों आपस में लड़ेंगे और वहां भी सफलता पाएंगे, मुझे इसमें पूरा आशा है। ఆర్డీఎస్ కు నీటి విడుదల విషయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కర్ణాటక మంత్రితో చర్చలు జరిపి 4 టీఎంసీల నీరు విడుదల చేసేలా అంగీకారం కుదుర్చుకున్నారు. నీటి వనరుల కోసం కొట్టుకోవడం, రాజకీయాల్ని రగిరించి పబ్బం గడుపుకోవడం నిన్నటి వరకు చూసిన ట్రెండ్. కానీ మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా కేసీఆర్ కొత్త విధానానికి బాటలు వేశారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య చిగురించిన బంధం కర్ణాటక, తమిళనాడు మధ్య కొత్త అధ్యాయానికి నాంది పలికినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.